నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఓటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తనను కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డు ప్రజల శుభకార్యాలకు తన ఫంక్షన్ హాల్ ఫ్రీగా అద్దెకిస్తామని ఆఫర్ చేశారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని పేద మధ్యతరగతి ప్రజలకు భారం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 3వ వార్డు అభ్యర్థి జయమ్మ భర్త రవీందర్ ఈ ఆఫర్ ప్రకటించారు. తనను ఓటుతో ఆశీర్వదించాలని 3వ వార్డు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు రవీందర్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అంటే చాలు రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు కామన్. ఇక పోల్ మేనేజ్మెంట్ అటుంచితే ఇక చిట్యాల మున్సిపాలిటీలో ఆఫర్ల మీద ఆఫర్లు కొంతమంది అభ్యర్థులు ఇస్తున్నారు. మాతో పాటు 3వ వార్డు అభ్యర్థి భర్త ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటిది మీ వార్డులో ఏం ఆఫర్లు ఇస్తున్నారు మీరు ఓటర్లను ఆకర్షించింది? చిట్యాలలో 3వ వార్డు మధ్యతరగతి కుటుంబాలు బాగున్నాయి, పేద ప్రజలు బాగున్నారు. ఇక్కడ వాళ్ళ గురించి చేపూరు జయమ్మ అనే అభ్యర్థి 3వ వార్డును గెలిపిస్తే నాకున్న 2-3 ఫంక్షన్లు ఉన్నాయి. అందులో ఎప్పుడైనా ఆడపిల్లల పెళ్లిలకు నేను కూడా ఫంక్షన్ ఉచితంగా ఇస్తాను ముందుకు వచ్చిన. నేను అక్కడ పేద మధ్యతరగతి ఎవరైనా చనిపోయినా ఇబ్బంది పడ్డా కానీ వాళ్ళకి 50 కిలోలు బియ్యం అయినైతేంది, చనిపోయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది గతంలో. ఇప్పుడు కూడా ఈ వార్డుని కూడా అభివృద్ధి పదవులు నడిపించుకుంటూ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ 2 ఏళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళ ఉంటే పోతుంది. తర్వాత అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలంటుర్రు. ఎక్కడున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్ళీ 100 సీట్లతో గెలిచి ముఖ్యమంత్రి అయినాక కూడా ఈ 3వ వార్డు అభ్యర్థిని ఉన్న సమస్యలు కూడా తీరుస్తాను ముందుకు వస్తాను. నేను ఏ సమస్య ఉన్నా, ఎక్కడ ఇబ్బంది అయినా, ఎక్కడ కూడా మురికకాలు సీసీలు అయితేంది, వాటర్ ఇబ్బంది అయితేంది, ఇంకా వాళ్ళకి ఏదైనా కానీ చేపిస్తానని ముందుకు వచ్చాను. నేను గతంలో కూడా శివనేని కూడా గెలిచిన, గతంలో జడ్పీడీ చేశాను. నేను ఎక్కడున్నా కానీ 1వ వార్డు కూడా ఉచితంగా ఫంక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మాట తప్పకుండా 3వ వార్డు ప్రజలకు ఎవరికైనా ఆడపిల్లలకు పెళ్లినైతేంది, చిన్న ఫంక్షన్లు చేసుకున్నా కానీ ఫ్రీ ఇస్తాను కూడా ఈరోజు ఐనిస్తుడు చెప్పడం జరుగుతుంది. ఫంక్షన్ హాల్ ఫ్రీ ఇస్తా అంటున్నారు కదా, మరి మహిళలు కావచ్చు ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఇప్పుడే ఈరోజే నేను ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగానే ఈరోజమ్మా నేను ఫంక్షన్ హాల్ ఫ్రీ ఇస్తాను కూడా చెప్తున్నా. ఓకే సార్ మీకే ఓటేస్తాం, మాకు ఎంత మంచి చెప్పినాక కూడా కారు గుర్తు పెట్టేస్తాం. కారు గుర్తు కూడా ఎందుకు వేస్తామంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వ్యక్తి కాబట్టి ఇప్పటికే వేసి ఒకసారి మోసపోయినాం కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఈ తేప 100% 100 కూడా కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. లేడీస్ తిరుగుతున్నారు కదా, లేడీస్లో 6 గ్యారెంటీలకు సంబంధించి ఎట్లా వాళ్ళ నుంచి రెస్పాండ్ ఎట్లా? అయ్యా మాకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది. మాకు మాట ఇచ్చిండు, ఏది చేస్తలేడు. 2 నెలలు అవుతుంది కాబట్టి ఏమంటున్నారంటే ఇంటికి పోతే అయ్యాక ఇట్లా అన్నాడు, ఇట్లా చేసాడు, మేము ఓట్లు వేసినాం, గెలిపించినాం, ఒక 60-70 వేల మెజార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ మేము అందరం కూడా వేసినామని చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఏమంటారంటే అయ్యా రైతు బంధు పండుగకి వస్తాను చెప్పిండు, సంక్రాంతి పండుగ రైతు బంధు వస్తాను చెప్పాడు. ఒక్క రైతు బంధు కాదు, రుణమాఫీ కూడా జరుగుతలేదు. కరెంటు బిల్లు 200 కడతాడు, అందరికి కూడా వస్తలేదు. గ్యాస్ సమస్య కూడా చెప్పారు, గ్యాస్ ఇస్తానని చెప్పి గ్యాసులు ఇస్తలేడు. ఒక బస్సు ఇస్తుంది సార్, ఆ బస్సులు కూడా తలకాలు పట్టుకొని కొట్టుకుంటున్నాం సార్ ఆడోలని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇదే మొత్తానికైతే చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా చేపూరి రవి ఫ్యామిలీ కొంత స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ సంబంధించి తను గెలిపిస్తే ఫంక్షన్ హాల్ ఫ్రీ ఇస్తానని కూడా ఆఫర్ మీద ఆఫర్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ న్యూస్, నల్గొండ.